ఎప్పుడైనా గమనించారా? చాట్‌జీపీటీతో మాట్లాడుతుంటే ఉన్నట్టుండి అది పాత విషయాలన్నీ మర్చిపోతుంది, లేదా ఓ పెద్ద ఫైల్ అప్లోడ్ చేసి ప్రశ్న అడగగానే ఎర్రర్ అని చూపిస్తుంది. ఈ సమస్యలన్నిటి వెనుక, ఇంకా చెప్పాలంటే ఏఐ కంపెనీల బిలియన్ డాలర్ల వ్యాపారం వెనుక ఒకే ఒక్క సీక్రెట్ ఉంది. అదే టోకెన్స్. అవును, ఈరోజు మనం ఏఐ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ రహస్య కరెన్సీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది గనక అర్థమైతే ఏఐని మనం చాలా తెలివిగా, తక్కువ ఖర్చుతో వాడొచ్చు. సరే, ఇక మొదలు పెడదాను. చాలామందికి ఏఐతో అసలు కదా ఇక్కడే మొదలవుతుంది. చాట్‌జీపీటీ లాంటి వాటి ఏపీఐని వాడటం మొదలు పెడతారు. రిజల్ట్స్ అద్భుతంగా వస్తుంటాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నెల చివర్లో బిల్లు రాగానే దానిమీద పర్ టోకన్ అని కనిపిస్తుంది. అప్పుడు మనందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న ఇదే: ఏంటి టోకన్? నేను వాడింది పదాలు కదా, ఈ కొత్త లెక్కేంటి? ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి చూడండి. హెలో అంటే ఒక టోకెన్, సరే, అది అర్థం చేసుకోవచ్చు. కాని హైదరాబాద్ ఎందుకు 2 టోకెన్లు? ఇక తిరువనంతపురం అయితే ఏకంగా 6 టోకెన్లు. అంటే ఇది అక్షరాల లెక్క కాదు, పదాల లెక్క అంతకంగా కాదు. అందుకే మనకు అప్పుడప్పుడు కాంటెక్స్ట్ విండో ఫుల్ లాంటి ఎర్రర్స్ వస్తాయి. దానర్థం ఏఐ మెమరీ ఫుల్ అయిపోయిందని. వీటన్నిటికీ కారణం ఈ టోకెన్ల మ్యాజిక్కే. సరే, ఇప్పుడు ఈ టోకెన్ అనే పజిల్ని మనం కలిపి సాల్వ్ చేద్దాం. ఈ సెక్షన్ పూర్తయ్యేసరికి టోకెన్ అంటే ఏంటో మీకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏఐ మనలాగా పదాల్ని పదాల్లా చదవదు. అది టెక్స్ట్ని చిన్న చిన్న ముక్కలుగా, బిల్డింగ్ బ్లాక్స్ లాగా విడగొడుతుంది. ఆ ప్రతి బ్లాక్నే మనం టోకెన్ అంటాం. ఈ టోకెన్ ఒక పూర్తి పదం కావచ్చు, లేదా రన్నింగ్లో రన్, నింగ్ లాగా ఒక పదం యొక్క భాగం కావచ్చు. అవును, మనం వాడే కామాలు, ఫుల్ స్టాప్లు కూడా ఒక్కో టోకెన్గా లెక్కలోకొస్తాయి. ఏఐకి భాష అంటే ఇదే, టోకెన్లమయం. అసలీ తలనొప్పి అంతా ఎందుకు? డైరెక్ట్గా పదాల్నే లెక్కపెట్టొచ్చు గదా అని మనకనిపించొచ్చు. ఎందుకంటే టోకెన్స్ చాలా చాలా ఎఫిషియెంట్. ఉదాహరణకు చూడండి, రన్, రన్నింగ్, రన్నర్ అనే 3 పదాలున్నాయి. మూడిట్లో కామన్గా ఏముంది? రన్ అనే మూలపదముంది. టోకెన్ సిస్టంలో ఏఐ ఏం చేస్తుందంటే, రన్ని ఒక యూనిట్గా, నింగ్, ఎయిర్ లాంటి వాటిని వేరే యూనిట్లుగా నేర్చుకుంటుంది. దీనివల్ల కొన్ని వేల టోకెన్లతోనే లక్షలాది పదాల అర్థాల్ని, వాటి మధ్య సంబంధాల్ని అది గ్రహించగలుగుతుంది. ఇది డేటాని ప్రాసెస్ చేయడంలో దాని స్పీడ్ని, పవర్ని విపరీతంగా పెంచుతుందన్నమాట. టోకెన్ కాన్సెప్ట్ ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోందా? ఏం పర్లేదు, ఓ చిన్న కథతో దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మన పోస్ట్ ఆఫీస్ కథ. ఈ కథ విన్నాక టోకెన్స్ ఎలా పనిచేస్తాయో మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం పోస్టాఫీస్కు వెళ్తున్నాం. ఒక ముఖ్యమైన లెటర్ పంపించాలి. మనం రాసే ఆ లెటర్ ఉంది చూసారా? అదే ఏఐకి మనమిచ్చే ప్రాంప్ట్. ఇప్పుడు చూడండి, ఈ పోస్టాఫీస్ ప్రాసెస్కి ఎల్ఎల్ఎం టోకెన్లను లెక్కించే పద్ధతికి ఎంత కరెక్ట్గా సింక్ అవుతుందో చూడండి. చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, మనం లెటర్ రాస్తాం, అదే మన ప్రాంప్ట్. నెక్స్ట్, పోస్టాఫీస్లో ఏం చేస్తారు? బరువు చూస్తారు కదా. ఇక్కడ ఎల్ఎల్ఎం కూడా మన ప్రాంప్ట్లో ఎన్ని టోకన్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. లెటర్ బరువు ఎక్కువైతే స్టాంప్ల ఖర్చు ఎక్కువ, అలాగే మన ప్రాంప్ట్లో టోకన్లు ఎక్కువైతే మన బిల్లు కూడా ఎక్కువే. అయితే ఇక్కడ చాలామంది మిస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం పంపిన లెటర్కే కాదు, మనకు తిరిగి వచ్చే రిప్లై లెటర్కి కూడా మనం డబ్బులు కట్టాలి. అంటే ఏఐ మనకిచ్చే జవాబులో ఉన్న టోకన్లకు కూడా బిల్ పడుతుందన్నమాట. సరే, పోస్టాఫీస్ కథ బావుంది గదా. ఇప్పుడు రియల్ వరల్డ్లోకి వచ్చేద్దాం. నిజ జీవితంలో ఈ టోకన్ల లెక్కలు, లిమిట్స్, ఇంకా ముఖ్యంగా మన జేబు మీద పడే ప్రభావమేంటో కొన్ని నిజమైన నంబర్లతో చూద్దాం. ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకుందాం. గుర్తుంచుకోండి, ఇవి రఫ్ ఎస్టిమేట్స్ మాత్రమే, కానీ చాలా హెల్ప్ అవుతాయి. ఒక టోకెన్ అంటే దాదాపు 4 క్యారెక్టర్లు లేదా 30 పదం అనుకోవచ్చు. అంటే సింపుల్గా 100 పదాలు రాస్తే అది సుమారుగా 133 టోకెన్లవుతుంది. ఈ చిన్న లెక్క మన ప్రాంప్ట్ సైజ్ని అంచనా వేయడానికి భలేగా పనిచేస్తుంది. ప్రతి ఏఐ మోడల్కి ఒక కాంటెక్స్ట్ విండో ఉంటుంది. ఇది ఏఐ యొక్క షార్ట్ టర్మ్ మెమరీ లాంటిదన్నమాట. అంటే ఒకేసారి అది ఎంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోగలదు అనేది ఈ విండో సైజ్ చెప్తుంది. దీన్ని టోకన్లలో కొలుస్తారు. ఉదాహరణకి జీపీటీ 3.5కి 16,000 టోకన్ల మెమరీ ఉంటే, అదే జెమినై 1.5 ప్రోకి ఏకంగా 1,000,000 టోకన్ల వరకు మెమరీ ఉంది. అంటే దాని జ్ఞాపకశక్తి చాలా చాలా ఎక్కువ. 1,000,000 టోకెన్స్! ఇది ఎంత పెద్ద నంబరో, దీని పవరేంటో ఒక్కసారి చూద్దాం. 1,000,000 టోకన్లు అంటే దాదాపు 7.5 లక్షల పదాలు.
ఇంకోలా చెప్పాలంటే హ్యారీ పాటర్ సిరీస్ మొత్తం పుస్తకాల్ని ఒకే ప్రాంప్ట్లో ఇచ్చేసి అందులోంచి ఏ ప్రశ్న అడిగినా దానికి మొత్తం కథ గుర్తుంటుంది. రీసెర్చ్ పేపర్లని అనలైజ్ చేయాలన్నా, పెద్ద పెద్ద కోడ్ బేసుల్ని అర్థం చేసుకోవాలన్నా ఇది ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా ఇంగ్లీష్కి సంబంధించిన లెక్కలు. కానీ ఇక్కడే మన తెలుగు వాళ్ళు, ఇతర భారతీయ భాషలో వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇది గనక తెలియకపోతే ఏపీఐ బిల్లులు చూసి షాక్ అవ్వాల్సొస్తుంది. ఈ బార్ చార్ట్ చూడండి. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఇంగ్లీష్లో ఒక పదం 1 లేదా 2 టోకన్స్ తీసుకుంటే మన తెలుగు పదం 3 నుండి 5 టోకన్స్, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకు? ఎందుకంటే ఈ ఏఐ మోడల్స్కి ఎక్కువగా ఇంగ్లీష్ డేటాతోనే ట్రైనింగ్ ఇచ్చారు. వాటికి మన తెలుగు కొంచెం కొత్త, ఇంకా చెప్పాలంటే కాంప్లెక్స్ భాష. సో మన పదాల్ని అర్థం చేసుకోవడానికి దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. ఆ ప్రతి ముక్క ఒక టోకెన్. దీంతో లెక్క పెరిగిపోతుంది. ఇదే అసలైన టోకెన్ ర్యాప్. ఉదాహరణకు ఒక 5000 పదాల తెలుగు ఆర్టికల్ని ఏఐకి ఇచ్చి సమ్మరిగా అడిగారనుకుందాం. ఇంగ్లీష్ లెక్క ప్రకారం అది ఓ 6000 టోకెన్లు అవుతుందేమో అని మనం అనుకుంటాం. కానీ రియాలిటీలో అది 15,000, కొన్నిసార్లు 20,000 టోకెన్లని దాటిపోతుంది. ఇక చూడండి, బిల్లు మనం అనుకున్న దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ వస్తుంది. చాలామంది డెవలపర్స్కి ఈ విషయం తెలియక నిజంగా షాక్ అవుతారు. సరే, ఇంత దూరం వచ్చాక మనకు టోకెన్ల గురించి చాలా విషయాలు తెలిసాయి కదా. ఇప్పుడు ఈ నాలెడ్జ్ మన చేతిలో ఒక సూపర్ పవర్ లాంటిది. దీన్ని వాడి మన ఏఐ ఖర్చుల్ని కంట్రోల్ చేస్తూ మంచి రిజల్ట్స్ ఎలా రాబట్టాలో చూద్దాం. మనం ఈరోజు నేర్చుకున్నది మొత్తం 4 సింపుల్ పాయింట్లలో గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్, ఏఐకి బేసిక్ యూనిట్ పదం కాదు, టోకెన్. సెకండ్, మనమిచ్చే ఇన్పుట్కి ఏఐ ఇచ్చే అవుట్పుట్కి రెండిటికీ టోకెన్ల లెక్క ఉంటుంది. థర్డ్, ఇది చాలా ముఖ్యం, మన తెలుగులాంటి భాషలు వాడినప్పుడు టోకెన్ల కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఫైనల్గా 4వది, ఏదైనా పెద్ద పని మొదలుపెట్టే ముందు ఆన్లైన్లో దొరికే టోకెనైజర్ టూల్స్ వాడి మన టెక్స్ట్ అసలు ఎన్ని టోకెన్లు అవుతుందో ఓసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఊహించని బిల్లుల నుండి ఇది మనల్ని కాపాడుతుంది. ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే ఈ ఒక్క లైన్ చాలు. టోకెన్ అంటే ఎల్ఎల్ఎం వర్డ్లో కరెన్సీ. మనం టైప్ చేసే ప్రతి పదం, ప్రతి కామా, చివరికి మనమిచ్చే స్పేస్ కూడా టోకెన్గా కౌంట్ అవుతుంది. ప్రతి టోకెన్కి కాస్ట్ ఉంటుంది. సరే, ఇప్పుడు టోకెన్స్ ఎలా పనిచేస్తే ఒక క్లారిటీ వచ్చింది కదా. మరిప్పుడు చెప్పండి, మీరు వాడే ప్రాంప్ట్స్లో మొట్టమొదట మీరు ఆప్టిమైజ్ చేసే విషయం ఏంటి? ప్రాంప్ట్స్ని వీలైనంత చిన్నగా, క్లియర్గా మారుస్తారా? లేదా ముఖ్యంగా తెలుగులో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు బడ్జెట్ విషయంలో ఇంకా జాగ్రత్త పడతారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే టోకెన్లని అర్థం చేసుకోవడమంటే ఏఐని మాస్టర్ చేయడంలో మొదటి అడుగు వేసినట్టే.